సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. బట్ అమ్మ మీరు వచ్చే టైంకి బాగా పీక్‌లో ఉన్నారు. జానకి అమ్మ గాని, సుశీలమ్మ కానీ వాళ్ళందరిని దాటుకొని మీకంటూ ఒక సెపరేట్ ట్రాక్‌ని మీరు ఏర్పరుచుకున్నారు కదా! ఎలా పాసిబుల్ అయింది అసలకి? అది తెలీదు బాబు. అది ఎలాగా తెలియలేదు బాబు. వాళ్ళిద్దరే డామినేట్ చేశారు. కానీ నా ట్రాక్ ఎలాగ దేవుడే చేశాడు బాబు అది. దేవుడు చేసినప్పుడు కూడా మనం అంటూ మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కాదు కదా! దేవుడు అటువంటి ట్రాక్ వేసి అందులో ఇట్లాగా పాటలు వచ్చేటప్పుడు ఎల్లరీసరి 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 ఎల్లని పిలిచేటప్పుడు నాకు ఆ పాట ఇలా పాడాలి, ఈ పాట ఇలా పాడాలి, నాకే ఒక హుషారు వస్తుంది. కన్ను కొట్టి రమ్మన్నా, వెన్ను తట్టిల్లమన్నా, మనసు లేదా మగరాయ తనువు తీర్చరావేలా ఓ ప్రియా నా ప్రియా ఆ, ఓ ప్రియా. అలాగా నేను మాడ్యులేషన్ చేసుకొని పాడతా. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ మీ మోడ్యులేషన్ వల్లే హిట్ అయిందంటే ఓకే అంటారా? కరెక్ట్ కరెక్ట్. సింగర్ అంటే వాళ్ళకి ఇచ్చిన సాంగ్ వాళ్ళ డ్యూటీ ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ అలాగ చెప్పింది ఉండను పాడి నేను. పోతారు యూజువల్ గా చెప్పాలంటే. కానీ ఎల్ఆర్ఎమ్మది సపరేట్ రూట్ కదా, వాళ్ళు 2 లైన్స్ చెప్తే మనం 4 లైన్స్ యాడ్ చేస్తాం. అవును కరెక్ట్. ₹1 పాడమంటే నేను ₹1000 పాడతాను. అదే బాగా చెప్తాడు. ఈశ్వరి ఉందే ₹10 పాడమంటే 10,000 రూపీస్కి పాడుతుంది ఆవిడ. ఒక పాట వచ్చింది ఎందులో రాయంటి నా మొగుడు రంగా మెల్లి తిరిగి రాలేదు, రంగా మెల్లి తిరిగి రాలేదు. ఒక పాట అయ్యో ప్రాణమే పోతుంది నాకే ఓకే, ఆ పాట వింటే. ఎంత మంచి మంచి పాటలు ఇచ్చారు ఇచ్చేవాళ్ళు. మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరికారబ్బా. అసలు ఈ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడలేదు అనేది లేదు. ఆ వాళ్ళు అంతా ఇచ్చిన అందరి దగ్గర పాడేశారు. అందరి దగ్గర పాడేశా. నువ్వు చేసి ఉంటే కూడా అందులో కూడా పాడి ఉంటాను. పాడండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మీ ట్రెండ్ అంతా. ఇప్పుడు ఊ అంటావా మామ, ఊ అంటావా. ఏమది పాట? ఉమ్. పాట అంటే ఊపులో ఉన్నావు మావా, మంచి కైపులో ఉన్నావు మావా, ఉక్కుబడుగు అని ఎలా మంచి పాట. ఎంత లిరిక్. అటువంటి లిరిక్స్ ఇప్పుడు వస్తాయా? లేదు కదా బాబు. ఏదో పాపం వాళ్ళకి మాటలు దొరకలేదు, దానికోసం ఊ అంటావా ఊ అంటావా ఊ ఊ ఊ ఊ ఊ అంటావా ఊ అంటావా. అది కూడా ఇది తొందరగా చెప్పరు. ఊ ఊ ఊ ఊ ఊ అంటావా ఊ అంటావా. ఎవరికి రాదా అట్లాగ చెప్పడం. బట్ ఇప్పుడున్న జనరేషన్కే మీ పాటలు కొన్ని కొన్ని ఏంటంటే అసలు ఎలా పాడారు ఈ సింగర్ ఆ రోజుల్లో. మీ రోజుల్లో కొన్ని సిగ్గు బిడియం ఇవన్నీ ఉండేవి. బట్ ఎప్పుడు కూడా తప్పకుండా. రికార్డింగ్ రూమ్ లో మీ కన్ను ముందు మీ సాంగ్ ఏంటి ఒక్కటే కనిపించిద్దా? చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఎవరిని చూడను బాబు. అస్సలు మాట్లాడే పని లేదు. ఎవరిని చూడను. నేను పాడేటప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చి జ్యోతి లక్ష్మిని విజయలలితని వచ్చి ఆ కళ్ళతో ఉంటుంది మిర్రరు, అక్కడి నుంచి నన్ను చూడమంటారు. ఎంత ఇస్తుంది చూడండి. అలాగా మీరు డ్యాన్స్ చేసేటప్పుడు ఇవ్వాలి అంటారు. ఓకే, దాస్ గారు ఎవరైనా సరే ఆవిడ ఆ మైకే నాకు లవర్. ఇప్పుడంటే సాంగ్ పాడిపోయిన 2-3 మంత్స్కో దాన్ని షూటింగ్కి వెళ్తారు. అంటే మీ జనరేషన్ అలా ఉండదు. జ్యోతిలక్ష్మి గారైనా జయమాలిని గారైనా
విజయలలిత గారు అయినా కానీ మీ ఎదురు ఉండాలి. నా పాటకి జ్యోతిలక్ష్మి బెస్ట్గా ఉంటుంది, విజయలలిత బెస్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఇస్తారు వాళ్ళిద్దరు మూమెంట్. అలా ఎదురుగా ఉండి పాడాల్సిందే, వాళ్ళు ఎదురుగా ఉండాల్సిందే పాడేటప్పుడు. ఉండే నన్ను చూస్తారు వాళ్ళు, నేను ఎలాగ ఇస్తానని. నేను ఎవరిని కేర్ చేయను, నేను అలాగే పాడతా. నేను ఆ మైక్ని ఒక మగవాడుగా అనుకుంటాను అంతే. అక్కడ ఆ మైక్ని అలాగా దాంట్లో నా అంత ఊపు అంతా అందులోనే వేస్తాను. కానీ వచ్చిన కొత్తలో ఎప్పుడు అనిపించలేదమ్మా, ఇంతమంది సింగర్స్ ఉన్నారు కదా, మనల్ని తొక్కేస్తారేమో, మనది సపరేట్ ట్రాక్ ఉంది, ఈమెకి పేరు ఎక్కువ వస్తుంది, ఎట్లా ఏంటి, ఇలా ఏం లేదా వచ్చిన కొత్తలో? ఎవరి నా పాట ఎవరు డోంట్ టచ్. వాళ్ళకి టచ్ చేయాలంటే ఎక్కడ ఉంది, అక్కడ అన్ని ఫుల్గా ఉంది. వాళ్ళే అలాగ మత్తెక్కిస్తారు, మత్తెక్కిపోతున్నారు. ఎలాగ తీస్తారు బాబు? అంత ఒక అప్పుడు పాటకి అంత విలువ బాబు, అంత విలువ. ఈవిడ పాడింది, ఈ చిన్న అమ్మాయి పాడింది అంటారు. చాలా అందరికీ నా మీద చాలా ఇష్టం. రామారావు గారికి నేను పాడితే చాలా గొప్ప. సన్నజాజులో కన్నె మోజులో సన్నజాజులో కన్నె మోజులో అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతర ఎత్తళ్ళుకు బెళ్ళుకు కనవేరా. నిజంగా 50-60 సంవత్సరాలు అయినా కానీ ఆ లిరిక్స్ని అలా గుర్తుపెట్టుకొని ఉన్నారంటే నిజంగా ప్రాణం పెట్టి పాడారు కాబట్టే ఆ గుర్తుంటాయి అవి. ఇవాళ కొంతమందికి మొన్న పాడిన సాంగ్ ఇవాళ లిరిక్స్ గుర్తుండవు, పాడనండి గుర్తులేదండి అక్కడ ఇచ్చారు అయిపోయింది అంటారు. అలా నోట్ చేసుకున్నారు అన్ని సాంగ్స్ని కూడా మీరు, గ్రేట్ అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.